తెలంగాణలో సీఎం రిలీఫ్ ఫండ్ స్కామ్ హాట్ టాపిక్ గా మారింది. ఈ కుంభకోణంలో కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల నిర్వాకం బట్టబయలైంది. రోగులకు చికిత్స అందించకుండానే నకిలీ బిల్స్ తో సీఎం ఆర్ఎఫ్ నిధులు కొట్టేసి మోసాలకు పాల్పడుతున్నట్లు తాజాగా సిఐడి గుర్తించింది. ఈ మేరకు ప్రజల సొమ్మును లూటీ చేసి ఆసుపత్రులపై కేసులు నమోదు చేసింది. హైదరాబాద్, ఖమ్మం, నల్గొండ, కరీంనగర్, వరంగల్, మహబూబాబాద్ జిల్లాలోని కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులపై 6 కేసుల్ని సిఐడి బుక్ చేసింది. గతేడాది ఏప్రిల్కు ముందు ఆసుపత్రులు ఈ దందా నిర్వహించినట్లు ఎఫ్ఐఆర్లో సిఐడి పేర్కొంది. నకిలీ బిల్స్ తో ప్రైవేట్ ఆసుపత్రులు ముఖ్యమంత్రి సహాయ నిధి డబ్బులను దుర్వినియోగం చేస్తున్నాయనే ఆరోపణలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగులు, ఆసుపత్రి సిబ్బంది కలిసి నిధులు దోచేశారని సిఐడి తన ఎఫ్ఐఆర్లో పేర్కొంది. సచివాలయంలోని సీఎంఎఫ్ఆర్ అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిఐడి విచారణ చేపట్టగా పేదల డబ్బుతో ప్రైవేట్ ఆసుపత్రులు నిర్వహిస్తున్న దందా బట్టబయలైంది. వైద్యం చేయకపోయినా వైద్యం అందించామని రోగుల పేరుతో మోసానికి పాల్పడిన ఈ వ్యవహారంలో ఆసుపత్రుల యాజమాన్యాల పాత్ర ఉందా, లేకుంటే వారికి తెలియకుండానే కింది స్థాయి సిబ్బంది ఈ మోసాలకు తెరలేపారా, లేదా ఇటు ప్రభుత్వం అటు ఆసుపత్రులు కలిసి ఈ స్కామ్లకు పాల్పడ్డారా అనేది తెలియాల్సి ఉంది.